అమరావతిలో మంత్రులకు ఇక్కట్లు తప్పనున్నాయి. ఇప్పటి వరకు కూర్చోవడానికి సరైన గది కూడా లేని మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు దాదాపు పూర్తయింది. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో మంత్రులకు బ్లాకుల కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు చేసింది. అమరావతి నుంచి పరిపాలనకు సంబంధించి ఒక్కొక్క అంశాన్ని సెటిల్ చేసుకుంటూ వస్తోంది ఏపీ సర్కార్. ఇప్పటి వరకు ఛాంబర్లు లేక, సరైన ఆఫీసులు లేక నానా తంటాలు పడుతూ వచ్చారు మంత్రులు. నేరుగా సీఎం కార్యాలయానికి రావటం, రివ్యూల్లో పాల్గొనటం, వెళ్లిపోవటం అన్నట్టుగా ఉండేది వారి వ్యవహారం. తమను కలవటానికి వచ్చిన వారితో కాసేపు ప్రశాంతంగా మాట్లాడాలన్నా, అధికారులతో పూర్తిస్థాయి భేటీలు పెట్టాలన్నా సరైన ప్లేస్ ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఆ కష్టాలు తీరనున్నాయి. తాత్కాలిక సచివాలయంలో సీఎం సహా మంత్రుల ఛాంబర్లకు సంబంధించిన బ్లాకుల కేటాయింపు దాదాపు పూర్తయింది. వెలగపూడిలో మొత్తంగా 6 భవనాలు కడుతుంటే వాటిలో ఓ భవనంలో అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతాయి. మిగతా 5 భవనాలను పరిపాలనకు వినియోగించనుంది ఏపీ సర్కార్. దాంట్లో మొదటి భవనాన్ని సీఎం బ్లాక్ గా ఫిక్స్ చేశారు. ఈ బ్లాక్ లో ఫస్ట్ ఫ్లోర్ ను పూర్తిగా ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీలకి కేటాయించారు. అలాగే రెండో భవనంలో మొదటి అంతస్తులో ఆర్థిక శాఖ మంత్రికి, గ్రౌండ్ ఫ్లోర్ లో మున్సిపల్, హోంశాఖల మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. ఇక మూడో భవనంలోని మొదటి అంతస్తు సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, కార్మిక శాఖ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు జరిగింది. 4వ బిల్డింగ్ లో మంత్రులతో పాటు ఓ 2 సలహాదారులకు చోటు కల్పించారు. ఈ భవనం మొదటి అంతస్తులో ఇరిగేషన్, హెచ్ఆర్డీ మంత్రులతో పాటు సలహాదారుల కార్యకలాపాలు నిర్వహిస్తారు. అలాగే ఇదే భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో డిప్యూటీ సీఎం ఛాంబర్ తో పాటు వ్యవసాయ శాఖ, పౌర సరఫరాలు, అటవీ శాఖ మంత్రులకు ఛాంబర్లను అలాట్ చేశారు. ఇక 5వ భవనం మొదటి అంతస్తులో ఆర్ఎండ్బీ శాఖ మంత్రికి, గ్రౌండ్ ఫ్లోర్ లో పంచాయతీరాజ్ శాఖ, శ్రీ శిశు సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రులకు ఛాంబర్ కేటాయింపులు జరిగాయి. మంత్రులకు ఛాంబర్ల కేటాయింపే కాకుండా కొన్ని శాఖలకు సంబంధించిన కార్యాలయాలు, కొద్దిమంది ఐఏఎస్ అధికారులకు కూడా ఆఫీస్ రూమ్ల అలాట్మెంట్ జరిగింది. సీఎం బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో జీఏడీ, న్యాయశాఖకు చెందిన కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక సీఎం ఏవైనా ప్రెస్ కాన్ఫరెన్స్ వంటివి నిర్వహించాలన్నా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనే చేశారు. రెండో భవనంలో మొదటి అంతస్తులో ప్రణాళిక శాఖ కార్యాలయాన్ని, మూడో బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఐటీ, సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 5వ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో కాన్ఫరెన్స్ హాల్ ను డిజైన్ చేస్తున్నారు. అక్కడ కొద్దిమంది ముఖ్యమైన ఐఏఎస్ అధికారులకు ఛాంబర్ల కేటాయింపు జరుగుతోంది. మొత్తం మీద వెలగపూడిలో సీఎం, మంత్రుల ఛాంబర్ల కేటాయింపు దాదాపు పూర్తి కావచ్చాయి. మరోవైపు నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. దీంతో ఇక మంత్రులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.